అందరికీ నమస్కారం అండి. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడేస్ స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డులో మనము ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఫ్లెక్సీల రగడ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఫ్లెక్సీల రగడ అంటే మీ అందరూ కూడా తెలుసు. ఈ ఫ్లెక్సీల రగడ స్టార్ట్ అయింది ఎప్పుడంటే దాదాపు ఇప్పటి నుంచి 1 సంవత్సరంన్నర ముందైతే ఇది స్టార్ట్ అయింది. పేదలకు పెత్తందారులకు యుద్ధం అని చెప్పి జగన్ని హీరోలాగా ఒకవైపు చూపిస్తూ ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడిని, అలానే ఆయన పొత్తులో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా బూచీలుగా చూపిస్తూ నారా లోకేష్ని కూడా దాంట్లో చిత్రీకరించారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలోని ప్రధాన నగర కూడల్లో అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో, జనం ఎక్కువగా తిరుగుతారో అక్కడ పెట్టడం జరిగింది. అలా పెట్టడంతో వాళ్ళు ఊరుకునే ఉంటారా? ఇటేమో వైసీపీ వర్గాలేమో వాళ్ళని వాళ్ళు హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అటుపక్క ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఎత్తున బాహాబాహీలకి దిగి బ్యానర్లు తగలబెట్టడం, బ్యానర్లపైకి రాళ్ళు విసురుకోవడం, ఇరు వర్గాలు పోటాపోటీన కొట్టుకోవడం మొత్తం కూడా జరిగాయి. సో ఇప్పుడైతే ఈ ఫ్లెక్సీల రగడ కొద్దిగా తగ్గిందని చెప్పి అనుకుంటున్నా. ఈ తరుణంలో మళ్ళీ ఇంకో రగడ అయితే స్టార్ట్ అయింది. ఈసారి ఈ రగడ స్టార్ట్ చేసింది మన రాష్ట్రం వాళ్ళు కాదు, ఈ 3 పార్టీలు కాదు. మరి ఇంకా ఎవరు అని చెప్పి మీ సందేహం ఉండే ఉంటుంది. ఇంకెవరు అంటే కొత్తగా మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వస్తుందని చెప్పి అంటున్నారు కదా, షర్మిలాకి పగ్గాలు ఇచ్చారని చెప్పి. సో ఈ రాష్ట్ర సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను చూసుకుందామని చెప్పి మాణిక్యం ఠాగూర్కి ఇన్ఛార్జ్ పదవిని అయితే ఇచ్చారు. సో ఆయన నేతృత్వంలో ఇక్కడ పనిచేయాలని చెప్పి ఏఐసిసి అయితే తీర్మానించింది. సో ఈ మాణిక్యం ఠాగూర్ ఎవరైతే ఉన్నారో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక లోక్సభ ఎంపీ, ఈయన వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కుంపట్ల మీద పెట్టేశారు ఈ ఇష్యూని, ఈ ఫ్లెక్సీకి సంబంధించిన రగడని. ఏంటా రగడ అంటే నంద్యాల జిల్లా ఏదైతే ఉందో, నంద్యాల జిల్లాలో బీజేపీ అని చెప్పి ఒక బ్యానర్ పెట్టారండి. అంటే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు. సో వాళ్ళు చేసే కార్యక్రమాన్ని తప్పుపడుతూ బ్యానర్ పెట్టారంటే దాన్ని అందరూ కూడా సమర్థిస్తారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే బీజేపీ అని రాసి బీ ఫర్ బాబు, జే ఫర్ జగన్, పీ ఫర్ పవన్ అని పెట్టారు. పవన్ ఈ మేరకు వ్యాఖ్యలతో అక్కడ ప్రధాన కూడలు అన్ని చోట్ల కూడా బ్యానర్లు పెట్టారు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంత పటిష్టంగా లేదు. కానీ ఎందుకు ఈ దుస్సాహసం చేశారంటే ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ పేరు ప్రతిరోజు జనాల నోట పలగాలని చెప్పి, ప్రతిరోజు లైమ్లైట్లో ఉండాలని చేయాలని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా వచ్చి రాగానే పగ్గాలు తీసుకున్న తర్వాత ఇలా 3 పార్టీల్ని కూడా ఏకధాటిపైకి తీసుకొచ్చి ప్రశ్నించే పర్వాన్ని స్టార్ట్ చేశారు మాణిక్యం ఠాగూర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకు ఈ వ్యాఖ్యలు అన్నారంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటారంటే ఆబ్వియస్లీ 2014లో ఈ 3 పార్టీలు కలిసే వచ్చాయి. 3 పార్టీలు అంటే బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేన, ఈ 3 కలిసి వెళ్ళాయి. దాని తర్వాత రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పిన హామీలు ఏమి కూడా అమలు పరచలేదు బీజేపీ. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఇస్తానంటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని చెప్పి పట్టుబెట్టింది ఆనాడు లోక్సభలో రాజ్యసభలో బీజేపీ. మరి చేసిందా అంటే చేయలేదు. పోలవరం అలానే ఉండిపోయింది. సో ఈ మేరకు బీజేపీ, బాబు, పవన్ వీళ్ళ ముగ్గురిని బూచీలుగా చూపించింది. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బూచీగా చూపించిందంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్రం ఎన్ని తప్పిద నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా అవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా, లేకపోతే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసినా వీటన్నిటి కూడా ఒక్కరోజు కూడా ప్రశ్నించిన దాఖలు లేవు. కేంద్రం ఈరోజు నేను నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పి ఊరగా ఒక మాటగా చెప్పిన మరుసటి రోజే ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని అమలు పరిచేవాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మేరకు బీజేపీకి బి టీమ్గా మారిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దాంట్లో వకాలు తప్పొచ్చి ఆయన కూడా పేరంటం పెట్టారు. సో ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 3 పార్టీల్ని ప్రశ్నించడు ఎదురుదాడి అయితే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ ఎదురుదాడిని ఆ పార్టీలు ఏ మేరకు తిప్పికొడతా చూడాలి మరి రానున్న రోజుల్లో. కానీ ఇక్కడ నంద్యాలలో మాత్రం టీడీపీ జనసేనని తీసుకోవడం పట్ల టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనకాల తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి అంటారు. మరి కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటండి? షర్మిల వచ్చింది, కాంగ్రెస్లో జాయిన్ అయింది, అన్నతో విభేదించింది, వచ్చింది, మీరే ఆమెకు అన్ని విధాల సపోర్ట్ కూడా చేశారు అని చెప్పి వాళ్ళైతే అంటున్నారు. మరి ఇప్పుడు కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు, ఇలా చేయడం ఏంటి అది ఇది అని చెప్పి. మరో పక్క ఏంటంటే కార్యకర్తలకు చెప్పిన ఇన్ని చెప్తున్నా కానీ అధినాయకులు కావచ్చు, నేతలు కావచ్చు పట్టించుకోవట్లేదంట. ఇప్పటికి ఇంకా మనం కామ్గానే ఉందామని చెప్పి అన్నట్టుగా వాళ్ళ వ్యవహార రీతి అయితే నడుస్తుందంట. సో మరో పక్క ఏంటంటే బీజేపీతో కలుద్దామా అని చెప్పి టీడీపీ ఆలోచిస్తుంది.
కార్యకర్తలు అయితే నో డౌట్ బీజేపీతో కలిస్తే మనం తప్పకుండా ఓడిపోతాం, మీరు కలవద్దు, ఆ దిశగా ప్రయత్నాలు జరపొద్దు అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారని చెప్పి. మరోపక్క బీజేపీ ఏం చేస్తుంది, ఎవరు గెలిచినా కూడా మనకే కదా లబ్ధి, ఏ పార్టీ గెలిచినా కూడా మనకే లబ్ధి చేకూరుతుంది, మనం గెలిచే స్థాయిలోనే ఉన్నాం, ఇంకా వాళ్ళు అన్డౌటెడ్లీ మనకే సపోర్ట్ చేయాలి. అదే ఇండియా అలయన్స్ కూడా పటిష్టంగా ఉంటే అప్పుడు మనం తొందరపాటు చర్యలు తీసుకొని వాళ్ళతో వీళ్ళతో అలయన్స్ పెట్టుకోవచ్చని చెప్పి అంటున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇండియన్ అలయన్స్లోనే ఇంకా గడ్డుకాల పరిస్థితి ఉంది, ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు కాబట్టి ఇంకా గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పి భావించి బీజేపీ వాళ్ళు కూడా అంటి ముట్టనట్టున్నారు. ఇక్కడ ఎక్కువగా ఫోకస్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా 25 ఎంపీ సీట్లు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. సో అలా వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇప్పుడు చూసేసాం కదా ఇలాంటి ఏవైతే రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇంకా వాడి వేడిని పెంచడానికి మాణిక్యం ఠాగూర్ వచ్చేసి అగ్గి రాజేశారండి. మరి ఈ అగ్గి ఏ మేరకు ప్రబలిస్తుందో చూడాలి వచ్చే రోజుల్లో. మరిన్ని ఇలాంటి స్టోరీ బోర్డుల కోసం మా ఛానల్ అయినటువంటి మరో కురుక్షేత్రం మీరందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఒక చిన్న విన్నపం అండి, నేను రీసెంట్గానే ఈ వీడియోలు అయితే చేయడం స్టార్ట్ చేశాను, మంచిగా వ్యూవర్స్ అయితే వస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీకు కనుక కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.